హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. సో మీకు నా థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఇది మా కాశీ వ్లాగ్ పార్ట్ 2 అండి. సో మేము ఇలా రూమ్స్ దగ్గరకైతే వచ్చేసాము. మేమైతే టెంపుల్స్కి అన్నిటికీ 1 కిలోమీటర్ లోపల ఉండేలాగే మేమైతే రూమ్స్ అన్నీ తీసుకున్నాం. మాకు అన్నీ కూడా కొంచెం దగ్గరలోనే ఉన్నాయి, ప్రతి ఒక్క టెంపుల్ కూడా. సో ఇలా రూమ్స్ దగ్గరికి అయితే వచ్చాం. మాకు ఇంకా కొంచెం టైం ఉంది రూమ్స్ ఇంకా కీస్ ఇవ్వడానికి. సో మా వాళ్ళైతే వెళ్ళి మాట్లాడుతున్నారు, మా మావయ్య మా అన్నయ్య వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. మేమైతే లగేజెస్ అన్నీ కిందనే పెట్టాం, వెయిట్ చేస్తున్నాం రూమ్స్ కోసం. ఇక్కడైతే మీరు చూస్తున్నారు లేదో, మేము తీసుకున్న రూమ్లో కూడా అక్కడ కూడా శివలింగం ఉంటుంది. ఎందుకంటే కాశీలో ప్రతి ఒక్క చోట కూడా శివలింగాలే ఉంటాయి. ఎందుకంటే కాశీ అంతా కోటి లింగాలు అంటారు కదా, ప్రతి ఒక్క మనం నడిచే దారిలో కూడా చాలా కనిపిస్తాయి. మేమంతా అయితే ఇలా రిలాక్స్ తీసుకొని బ్యాగ్స్ అన్నీ పెట్టేసి రూమ్స్లో ఇలా అయితే మణికర్ణిక ఘాట్కి అయితే బయలుదేరిపోయాం. ఎందుకంటే మధ్యాహ్నం అయింది అక్కడ స్నానాలు చేయడానికి కోసం. అంటే అక్కడ మధ్యాహ్నం టైంకి స్నానం చేస్తే చాలా మంచిదంట, అంటే దేవతలు వచ్చి ఉంటారని అంటారు. అందుకని మేము మణికర్ణిక ఘాట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది వే అనమాట. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా మణికర్ణిక ఘాట్, ఇదంతా కూడా ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళాలి. అగో చూస్తున్నారా శవాలను ఎలా కాలుస్తున్నారో, దానికోసం కూడా చెప్తాను నెక్స్ట్. సో మనమైతే దానికి కొంచెం ముందుకు వెళ్తున్నాం అటు సైడే, కాకపోతే పైనుంచి వెళ్తున్నాము. ఇది వే అనమాట. చూస్తున్నారు కదా కర్రలు అవి ఎలా ఉన్నాయో, ఇవన్నీ కూడా శవాల్ని కాల్చడానికండి. మొత్తం అన్నీ కూడా చూస్తున్నారు కదా ఎంత కర్రలు ఉన్నాయో. అక్కడ తూకం వేయాలి, తూకం వేసుకొని తీసుకొని వెళ్తారు, కర్రలన్నీ కొనుక్కుంటారు. సో మేమైతే ఘాట్ దగ్గరకు వచ్చేసాం, స్నానాలు చేసే దగ్గరకు అయితే. ఇక్కడ అందరూ స్నానాలు చేస్తారనమాట. కరెక్ట్గా మేము కరెక్ట్ టైంకి వచ్చాం, మధ్యాహ్నం 12:30 అలా అవుతుంది, ఆ టైంకి వచ్చాము. సో ఇక్కడ స్నానాలు చేసిన తర్వాత మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. చూసారు కదా శవం నా మీదలే తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఇలా ఉంటుంది, ఒక 500 నుంచి 1000 శవాలైనా కాలుతూనే ఉంటాయి, నిత్యం అలా కాలుస్తూనే ఉంటారంట శవాల్ని. ఎందుకంటే ఇక్కడ కాలిస్తే పుణ్యం అంటారు కదా. చూస్తున్నారా లోపల ఎలా ఉందో. ఇది మణికర్ణిక ఘాట్ అండి. ఇక్కడ లెక్క చేయరు, శవాలు ఎన్ని వచ్చినా కుప్పలు తెప్పలుగా పడిపోతాయి, కాలుస్తూనే ఉంటారు ఇంకా నిత్యం. ఇంకా మీరు నైట్ 2 అయినా సరే, 1 అయినా సరే, ఇంకా ఎర్లీ మార్నింగ్ 3 అయినా సరే మీకు ఇక్కడ శవాలు కాలుతూనే ఉంటాయన్నమాట. ఇదంతా కూడా ఇలా, ఇదంతా మణికర్ణిక ఘాట్ అనమాట. చూసారా శవాలను ఎలా తీస్తున్నారో, ఇదిగో ఇదంతా. సో ఇలా బయటకు వచ్చేస్తే ఇదంతా కూడా కర్రలు, మనం కర్రలు కొనుక్కోవాలి, ఏది కూడా అక్కడ ఇవ్వరు. అంటే అక్కడ మనం ప్రతి ఒక్కటి కూడా రూపాయి అనేది పెట్టకుండా ఏది రాదు. సో మేమైతే టెంపుల్కి వచ్చేసాం. టెంపుల్ లోపలికి అయితే ఫోన్స్ అలౌ లేదు, మీకు వీలైనంత వరకు చూపిస్తున్నా. ఇది టెంపుల్కి వెళ్ళే వే అనమాట, ఓన్లీ శివాలయంకి. దీని పక్కనే ఉన్నది మనకి అన్నపూర్ణమ్మ టెంపుల్. ఈ టెంపుల్ లోపల కూడా ఫోన్ అలౌ లేదు. మేము 2 దర్శనం చేసుకొని ఇంకా అన్నపూర్ణ ట్రస్ట్ లాంటిది ఉంటుంది ఫుడ్ది పెట్టేది. సో మేము దానికైతే లైన్ కట్టామన్నమాట. ఇదంతా కూడా ఫుడ్కి లైన్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత లైనో. ఒక సందు లోపలికి వెళ్ళాలి. మీరు ఇక్కడ ఏది చూసినా కూడా రోడ్ అనేది కనిపించదు, సందుల్లోనే గుళ్ళు ఉంటాయి. సో ఇక్కడ నుంచి మేము ఇలా రిక్షా ఎక్కాము. కాలభైరవుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మేమున్న ప్లేస్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అయినా ఉంటుంది. సో మేము అందుకనే రిక్షాలో ఎక్కాము. ఒక 2 వరకు 3-2 ఎక్కామన్నమాట. అందరం కూడా ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు పిల్లలు అందరూ పెద్దలు కొంచెం నీరసించిపోయారు. సో మేమైతే దిగిపోయి ఇప్పుడైతే టెంపుల్లోకి అయితే వెళ్దామని ఉన్నాం అనమాట. అందరం కూడా వెయిట్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరూ రావాలి కదా. మేము చాలామంది వరకు వెళ్ళాం. ఇది మన కాలభైరవ స్వామి టెంపుల్ అండి. లోపల మనకి కుక్కలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో మేము హారతికి కూడా చూడడానికి వీల్లేదు, కానీ మా వాళ్ళు తీశారు వీడియో, వెళ్ళిన వాళ్ళు. సో వాళ్ళు సెండ్ చేస్తే నేను మీకు తీస్తున్నాను.